ఇలా ఉంటది. అది కేరంగానే మనం ఏం చేస్తాం, కేరంగానే పట్టుకొని గంప కింద పెట్టేద్దాం. ఆ గంప కింద పెట్టిన తర్వాత గుడ్డు పెట్టుద్ది, అని లేచిపోద్ది. అయితే మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. మనం ఎక్కువగా భయపడేది ఎవరికి భయపడతాం? ఇళ్ళకెళ్తే బోర్డు పెడతారు, కుక్కలు ఉన్నవి జాగ్రత్త, అంతేనా? అయితే చిన్న కుక్క పిల్ల దాని కడుపు గల అది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బర్రెలు రుకొచ్చిందండి. అది ఎలా అరుచుకుంటూ వచ్చిందంటే అలా మీద వచ్చింది. అది చిన్న కుక్క పిల్ల కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు. కానీ పెద్దవి ఉన్నాయి, అపార్ట్మెంట్లో పెంచుతుంటారు, ఎంతెంత ఉంటాయి దాని నోర్లు. అవి ఎలా మురుగుతాయి అంటే అలా అరిస్తే ఆ అరుపు రాగానే మనకి ఒక్కసారి ఒళ్ళు జల్లు పడదు అనమాట. అయితే కుక్కలు నైట్ ఏడుస్తూ ఉంటాయి. అయ్యో మనం ఒక అపశకనంగా దాన్ని అనుకుంటాము. అగో చూసారా, మన పిల్లలకి ఆల్రెడీ ఒకటి ముందు స్టార్ట్ చేయగానే ఇంకొకటి వెనక కూడా స్టార్ట్ చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటే అనగానే ఈ వెనకున్న ఇంకో చిన్న కుక్క ఉంటుంది, అని చెప్పి అది స్టార్ట్ చేస్తుంది. అది స్టార్ట్ చేయగానే ఇంకోటి చిన్నది ఉంటుంది, అని ఇలా అరుస్తుంటాయి. తర్వాత గుర్రం ఒకటి అంటే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకటి వెళ్తే ఎలా ఉంటుంది, తర్వాత ఆ రెండు వెళ్తే రెండు మూడు గుర్రాలు వెళ్తాయి కదా, అలా వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంతేనా? ఒకటి వెళ్తే ఇలా ఉంటుంది. అదే రెండు మూడు వెళ్ళి అనుకో ఇలా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయిలే కానీ నాకు గుర్తు రావట్లేదు. సరే, నాకు గుర్తు వచ్చినంత వరకు చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు నేను. ఎందుకు ఈరోజు చేయాలనిపించింది, చేస్తున్నాను. కళాకారులకు కావాల్సిన చప్పట్లు, కొంచెం చప్పట్లతో విమానం తెలుసుకోండి. విమానం కింద వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, పైన వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. చిన్నప్పుడు ఆ విమానాన్ని చూస్తే పైన వెళ్తుండేది, ఎవరో అధికార విమానం అని చెప్పేసి చూసాడు. అయితే ఆ పైన వెళ్ళేటప్పుడు దాని గాలి, దాని సౌండ్, శబ్దం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అదే అది ల్యాండ్ అవుద్ది, ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే చూద్దాం. ఎలా ఉంటుంది? ఇలా అనుకరించుకుంటూ, అంటే నేను ఇంకా నాకు ఎక్కువగా ప్రాక్టీస్ లేదు వాస్తవంగా.
ప్రాక్టీస్ ఉంటే ఇంకా నేను చేయగలను. ఏదో మిమ్మల్ని అందరినీ నవ్విద్దామని ఒక ఉద్దేశంతోనే ఇలా స్టార్ట్ చేశాను. మెగాస్టార్ కృష్ణ గారు